అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అయితే ఏం వార్త తీసుకుంటున్నావు తాత? ఏం వార్తలు తీసుకుంటున్నావు? ఇక అదే కొలుపు ముంగటేస్తున్నా. చేసుకున్నా నిష్పెట్టి మీనగా నుంచుకొని పిల్లలు కానదట. ఫస్ట్ కొంచెం మన ఇప్పుడు ఈ వార్త ఉంది కదా, ఈ వార్తని కొంచెం మధ్యలో పోయినాక తీసుకుందాం. ఫస్ట్ ఏంది మన సమాజం ఎటు పోతుంది, మన సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు నాయకులు, ఏం చేస్తున్నారు అనే దాని మీద ఈ మెయిన్ వార్తలు ఏదైతే ఉన్నాయో ఆ మెయిన్ వార్తలని వాటి మీద విశ్లేషణ మొదలుకొని మధ్యలో ఇటువంటి వార్తలు మిమ్మల్ని చైతన్యపరిచే విధంగా మధ్యలో కొన్ని వార్తలు తీసుకుందాము. అయితే ఇక్కడ వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే, మాజీ మావోయిస్టులు సిపిఐలో చేరండి, సమాజాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధించుకుందాం, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అంటుండు. ఏంది ఇప్పుడు ఈ విషయం మీద సిపిఐ అంటుండా? కూనమనేని ఏమంటున్నా అంటే, మావోయిస్టులు ఇప్పుడు ఎంతమంది అయితే లొంగిపోయిన వాళ్ళందరినీ మా పార్టీలో జాయిన్ కాండి, సమాజాన్ని మంచిగా చేసి సాధించుకుందాం అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా సాధించుకుందాం అంటున్నా. అంటే మరి మావోయిస్టులు మరి చేరుతారంట వాళ్ళ? చేరుతారంట మరి వాళ్ళ భావజాలు ఎట్ట ఉన్నాయో ఏం కథ, మరి వాళ్ళు అదురుకొని బెదురుకొని వచ్చిరా లేకపోతే నిజంగానే వచ్చిరా, వాళ్ళ మనసులలో ఇంకా ఏం అమ్మాయి ఉంది, ఏం కథ. మరి వీళ్ళేమో మొత్తం పొదం పడుతుండ్రి, జరడ పడుతున్నారు అని చెప్పేసి చాలా మంది లొంగిపోయారు. లొంగిపోయినాక వాళ్ళకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. వాళ్ళకు భూములు అంటే భూములు అడగకుర్రి, దాని బదులు మీకు ఇంకా వేరే విధంగా చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది, అన్ని చేస్తున్నది. కానీ ఇక సందులో సడేమి అని ఇప్పుడు కమ్యూనిస్టులు బయటకు వచ్చి మా పార్టీలో చేరండి అని చెప్పేసి వాళ్ళని పిలుపునిస్తున్నారు. అంటే చేరే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నావాను? ఇక నేనెట్ట అనుకుంటా తాత, వాళ్ళ అంటే మన ఊహలు అంటే మనం అంటే అనాలిసిస్ చేస్తే ఎట్లా ఉన్నదంటే, ఎర్ర జెండాకు అప్పట్లో ఉన్న మావోయిస్టులకు కానీ కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి అనేది వార్తలు వస్తుండే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడైనా దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఎర్ర జెండాలే వాతేది, ఏ రోజు కూడా ఎర్ర జెండాలకు వ్యతిరేకంగా ఉండకపోయేది వీళ్ళు. అయితే ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా దాంట్లో కలిసే అవకాశం ఉన్నది, కానీ వీళ్ళు పొల్యూట్ అయిపోయారు. ఎర్రని జెండా వెలుగుల జెండా, వీరుల నెత్తురు పుట్టిన జెండా, నిరుపేదల దీపం నీవమ్మ మా ఎర్రని జెండా, పరిపాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా అని పాట పాడుకున్న జనాలు. కానీ ఆ ఎర్ర జెండా పాటలు వింటుంటే చేతుల మీద ఇట్లా రోమాలు నిక్కపొడుస్తుండే పాటలు. అటువంటి పాటలు, ఆ విప్లవ గేయాలని ఇట్లా పాడుతుంటే అట్లా ఉండేటటువంటి ఎర్ర జెండాని పొల్యూట్ చేసిర్రు. మరి తెలంగాణ వచ్చినాక ఏర్పడ్డ మర్చిపోయారు, అది మరిపించేటట్టు చేసిండ్రు. తెలంగాణ వచ్చినాక వాళ్ళని మొత్తం డైవర్ట్ చేసేసి ఆశ నయాన భయాన రకరకాలుగా చూపించి వాళ్ళని బీఆర్ఎస్లకు మలుచుకురు కొంతమందిని. ఇప్పుడు అదే మళ్ళీ అందులోకి పోయిన వాళ్ళందరూ మళ్ళీ వాపసి మళ్ళీ మా ఇంటికి మేము పోతాం అన్నట్టుగా దారి మళ్ళీ చాలామంది. దాంతోపాటే ఇప్పుడు మావోయిస్టులను కూడా ఆహ్వానిస్తే చేర్చుకుంటే పార్టీ బలంగా తయారవుతుంది పార్టీ అనే ఆలోచనతోని కూనమనేని ప్రయత్నం చేస్తుండు బానే. ఎందుకంటే సానుభూతి పరులు ఉంటారు, వాళ్ళని ప్రేమించేటోళ్ళు ఉంటారు, అభిమానించేటోళ్ళు ఉంటారు. నిజంగా ఇన్ని సంవత్సరాలు అడవుల బాట పట్టిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు, జనాల కోసము సమాజం కోసము ప్రాణాలను లెక్క చేయకుండా అడవుల బాట పట్టి కొంత ఉంటది. అంటే అందుకని అటువంటి వాళ్ళని చేర్చుకుంటే పార్టీ కూడా బలంగా అవుతుంది అనే ఒక ఆలోచనతోని అడుగుతున్నారంటే ఈ విషయం ఈయన ఇట్లా అడుగుతున్నాడు అంటే ముందే మాట్లాడుకొని ఉంటారు నాకు తెలిసి. ముందే మాట ముచ్చట అన్నీ అయిపోయి ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్ మేమే వచ్చి జాయిన్ అయితే ఎట్లా, మీరు స్టేట్మెంట్ ఇయ్యిర్రి మా దాంట్లో చేరండి అని, మేము ఆలోచిస్తామని మేము స్టేట్మెంట్ ఇస్తాము, తర్వాత చర్చలు జరుపుతాము, వచ్చి జాయిన్ అవుతాము అని ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగ నేనే చెప్పిన నేటి నిజాలను మనుషులను చూస్తాం కానీ లోపల మనసులను చూస్తామా? మనుషులు చూడలేము, అదేనా? అంతే. మరి లోపల కథ జరిగిందో ఎవరికి ఏది జరిగినా కానీ, ఎందుకంటే కొన్ని ప్రశ్నించే పార్టీలు బతకాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడే సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుంది.
ఆయన కూడా సెగబడుతుంది. సెగ పుడుతుంది. ఒకరు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు అనేది ఉంటుంది. వీళ్ళు ప్రశ్నిస్తేనేమో ప్రశ్నించేటట్టుగా ఉంటుంది. ఈ కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, అధికారం కొద్ది రోజులు చేపట్టి కొద్ది రోజులు కోల్పోయి వీళ్ళు ప్రశ్నిస్తే ప్రజలు లెక్క పెట్టరు. అధికారంలో లేకుండా పేదల కోసం పోరాటం చేసేటోళ్ళు ప్రశ్నించినప్పుడు వాల్యూ వేరే ఉంటుంది, జనం కూడా నమ్ముతారు. అందుకని వీళ్ళ పార్టీ కూడా బలం కావాలని, బలంగా ఉండాలని